పరీక్షల ఒత్తిడిని దూరం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం పరీక్షా పే చర్చ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి పీపీసీ 2026లో భాగంగా ప్రధాని మోడీ తన నివాసంలో దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు. ఈ సమావేశం పూర్తిగా ఒక క్లాస్ రూమ్ ను తలపించేలా సాగింది. ఈ భేటీ ఒక పెద్ద సర్ప్రైజ్ తో మొదలైంది. సరిహద్దు గ్రామాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు వచ్చిన విద్యార్థులు అల్పాహారం తీసుకుంటుండగా ప్రధాని అకస్మాత్తుగా వారి మధ్యకు చేరుకున్నారు. విద్యార్థుల కళ్లల్లో ఆనందం, ముఖాల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మోదీ వారితో కబుర్లు చెప్పడమే కాకుండా అస్సాం సాంప్రదాయ గమోసా కప్పి వారిని గౌరవించారు. చర్చలో భాగంగా ఒక విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేర్వేరు చదువు పద్ధతులు చెప్పుతుండడంతో గందరగోళం ఏర్పడుతోందని ప్రశ్నించింది. దీనికి ప్రధాని చాలా సరళంగా సమాధానమిచ్చారు. ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు ఎలా వేరువేరుగా ఉంటాయో అలాగే ప్రతి విద్యార్థి నేర్చుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇతరుల సూచనలు వినండి, కానీ మీ సొంత పద్ధతిపైనే నమ్మకం ఉంచాలని సూచించారు. मैं प्रधानमंत्री बन गया ना, तो भी कोई बताता है ऐसे करो, कोई कहता है ऐसे करो। माँ बाप का नेचर कैसा होता है, पहले डांटते रहते मत करो मत करो मत कैसे, लेकिन फिर भी आप चुपचाप करते रहते। और मान लीजिए आपने मेडल ले लिया तो क्या करेंगे, खुश हो जाएंगे। वो पूरे मोहल्ले में जाएंगे, देखिए मेरे बेटे ने किया, मेरे बेटे ने किया, मेरे बेटे ने किया। నేటి తరంలో అతిపెద్ద ప్రశ్న నైపుణ్యాలు ముఖ్యమా లేక మార్కులు ముఖ్యమా అన్న దానిపై ప్రధాని సమతుల్యత మంత్రాన్ని ఇచ్చారు. లైఫ్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ రెండు తప్పనిసరి అని చెప్పారు. కేవలం పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ అనుభవం, నైపుణ్యం ప్రాక్టికల్గా మాత్రమే లభిస్తాయని వివరించారు. విద్యార్థులతో కలిసి భవిష్యత్తు భారత్ గురించి మాట్లాడిన ప్రధాని 2047లో స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి మీ వయస్సు ఎంత ఉంటుందో ఆలోచించమన్నారు. వికసిత్ భారత్ కోసం స్వదేశీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు మీరు వాడే వస్తువుల జాబితా తయారు చేసి విదేశీ వస్తువుల స్థానంలో భారతీయ వస్తువులు వాడాలని ఒక చిన్న టాస్క్ కూడా ఇచ్చారు. నేటి ఆధునిక యుగంలో ఏఐ పాత్ర గురించి మాట్లాడుతూ, ఏఐ మీ శక్తిని పెంచడానికి ఉపయోగపడాలి, కానీ మీ శ్రమను తగ్గించేలా ఉండకూడదన్నారు. షార్ట్కట్ల కోసం కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐని వాడాలని సూచించారు. ఈ చర్చ విద్యార్థుల పాటలు, కవితలతో ఎంతో ఆహ్లాదకరంగా ముగిసింది. పరీక్షలు అంటే కేవలం మార్కులే కాదు, జీవితాన్ని మలుచుకునే ఒక మార్గమని ప్రధాని మోడీ మరోసారి నిరూపించారు. To be scared of exam, but now it is my friend Maitri in Gujarati. मेरे बचपन पे मैथ्स को देखकर इतना डरा कि वो जैसे भूत, पर अब मैं इतना नजीक आ गया हूँ कि अब मैथ्स को छोड़कर नहीं रह पाता। अच्छा, అలాగే రోజు పడుకునే ముందు డైరీ రాసి మరుసటి రోజు పనులను ప్లాన్ చేసుకోవాలని, లెక్కలంటే భయం పోవాలంటే వేదగణితం నేర్చుకోవాలని, గేమింగ్ ను ఒక నైపుణ్యంగా గుర్తించినా అందులో సమయం వృధా చేయవద్దని, జూదం లాంటి వాటికి దూరంగా ఉండాలని కూడా విద్యార్థులకు ప్రధాని సూచించారు.